హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ రోజైతే ఉదయాన్నే లేసి టకటకా ఇంట్లో పనులన్నీ చేసేసుకొని సోమవారికి నైవేద్యం కింద పొంగలైతే పెట్టేశానండి. దాంతోపాటు ఒక మంచి టీ కూడా చేసుకొని తాగుతున్నాను. పొంగల్ కూడా దగ్గరికి అయిపోవచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ స్నానాలైతే చేసేసారు. పొంగల్లో బెల్లం వేసేసుకొని ఇంకా దేవుడి దగ్గర పూజ సామాన్ అయితే సర్దేసుకొని పూజ అయితే చేసుకోవాలి. పొంగల్లో బెల్లం ముందుగా వేస్తుంటే పాలు ఇరిగిపోతున్నాయండి. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత బెల్లం వేసుకొని ఆవిరి మీదే చాలు బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇంకా ఆ తర్వాత పూజ అంతా చేసుకొని ఈలోపు అయితే ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చింతపండు, బెల్లం, కల్లుప్పు, దాంతోపాటు కొంచెం కారం, మామిడికాయ ముక్కలు, వేపపూత వేసేసి ఈ విధంగా పచ్చడి అయితే చేశాను. ఇంకా మా పిల్లలు తాగడానికి ఎన్ని తిప్పలైతే పడుతున్నారో. మా పాప గ్లాసులో ఏం లేదు, ఎన్ని వేషాలు వేస్తుంది. ఇంకా మావాడైతే ఏం లేదంటానని చెప్పి చూపించి మరీ తాగుతున్నాడు. చాలా బాగుందంట, మా వాడికి నచ్చిందంట. మా పాప తినడానికి చాలా తిప్పలు పడుతుంది. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే చేసేసేయాలి. చాలా టైం అయితే అయిపోయింది. పండగ కదా, చీర కట్టుకోకపోతే ఎట్లా అండి? పండగ ఒక్కసారైనా చీర కట్టుకొని చూపించాలి కదా. బాయ్ ఫ్రెండ్స్.